వరల్డ్ వైడ్ కొన్ని కంట్రీస్ లైంగిక దాడుల నుండి మహిళల రక్షణకు స్ట్రాంగెస్ట్ చట్టాలను తీసుకువచ్చాయి. భారత్ ఏప్రిల్ 2013లో యాంటీ రేప్ బిల్ తర్వాత దోషులకు 14 ఇయర్స్ జైలు శిక్ష ఆర్ కొన్ని కేసెస్లో మరణశిక్ష కూడా విధించవచ్చు. పాకిస్తాన్ గ్యాంగ్ రేప్, గర్ల్స్ అండర్ 16 అత్యాచారానికి మరణశిక్ష విధిస్తారు. చైనాలో అత్యాచారానికి మరణశిక్ష విధిస్తారు. కొన్ని సందర్భాలలో కాస్ట్రేషన్ చేస్తారు. జపాన్ అత్యాచార నేరానికి 20 ఇయర్స్, ప్రాణాంతక అత్యాచారం జరిగితే మరణశిక్ష విధిస్తారు. సౌదీ అరేబియా అత్యాచారం చేసిన వ్యక్తికి మత్తుమందు ఇచ్చి బహిరంగంగా శిరచ్ఛేదనం చేయటం శిక్ష. ఉత్తర కొరియా రేపిస్టులకు ఉత్తర కొరియా ఫైరింగ్ స్క్వాడ్ మరణశిక్ష విధిస్తారు. ఆఫ్ఘనిస్తాన్లో రేప్ చేసిన 4 డేస్లోనే తలపై కాల్చి చంపటం లేదా కోర్టు ఇచ్చే తీర్పును బట్టి ఉరితీయడం జరుగుతుంది. ఈజిప్ట్ ఉరితీస్తారు. ఇరాన్లో రేపిస్టులకు మరణశిక్ష విధిస్తారు. కొన్నిసార్లు రాళ్లతో కొట్టి శిక్షిస్తారు. అమెరికా సాధారణ శిక్ష స్టేట్ ఆర్ ఫెడరల్ లా కిందకు వస్తుందా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఫెడరల్ చట్టం కింద ఉన్న కేసుల్లో రేపిస్టుకు లైఫ్ స్పాన్ శిక్ష వేస్తారు. రష్యా 3 to 20 ఇయర్స్ శిక్ష విధిస్తారు. ఇజ్రాయెల్ 16 ఇయర్స్ జైలు శిక్ష విధిస్తారు. ఫ్రాన్స్ అత్యాచారానికి 15 ఇయర్స్ శిక్ష విధిస్తారు. క్రూరత్వాన్ని బట్టి 30 ఇయర్స్ ఆర్ లైఫ్ స్పాన్ వరకు పొడిగించబడుతుంది. నార్వేలో అనుమతి లేకుండా ఏ విధమైన లైంగిక ప్రవర్తన అయినా అత్యాచారం కిందకు వస్తుంది. నేరాన్ని బట్టి 4 to 15 ఇయర్స్ వరకు జైలు శిక్ష విధిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.